Sunshine Properties Infra Developers. Safety, surety, promise. అనువైన స్థలం అందుబాటు ధరలో. Sunshine Silpa Estates, నందిగాం టౌన్, షాద్నగర్. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కడప నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న రాత్రి కూడా అటు 9 గంటల నుంచి ప్రారంభమైన వర్షం దాదాపు ఉదయం 6 గంటల వరకు కురిసింది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఈ ప్రాంతంలో చూడొచ్చు, ఒక రకంగా ఇది ఒక చిన్న ప్రాంతం మాత్రమే. ఇక్కడ నీరు దాదాపు మోకాటి లోతు నీరు ప్రవహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా వాహనదారులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎస్ ఉప్పలపాడు వద్ద ఇసుక వంక పొంగి ప్రవహించడంతో కూడా అటు ఆ వైపు నుంచి వస్తున్నటువంటి కర్నూలు నుంచి ఏదైతే ప్రొద్దుటూరు వైపుకి వస్తున్నటువంటి బస్సు కూడా వాగులో చిక్కుకుపోయిన పరిస్థితి. ఆ చిక్కుకుపోయిన నేపథ్యంలో దాదాపు 13 మంది ప్రయాణికులు చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ చిక్కుకున్నటువంటి వారిని అందరినీ కూడా సురక్షితంగా పోలీసులు రెస్క్యూ టీం ఏదైతే అక్కడ ఉన్నటువంటి అర్బన్ సిఐ సదాశివయ్య ఆధ్వర్యంలో రెస్క్యూ టీం ద్వారా వారందరినీ కూడా సురక్షితంగా వాగు నుంచే కాపాడిన పరిస్థితి. మరోవైపు అటు కడప జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల కూడా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే కూడా దాదాపు భారీ వర్షం కురిసిన పరిస్థితి అనే చెప్పవచ్చు. రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు ఏదైతే కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు చోట్ల కూడా ప్రధానంగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే కడప నగరంలో తీసుకోవచ్చు, ప్రధానంగా 100 కోట్లతో అటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కూడా ఒక రకంగా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హామీలో పనులను కూడా చేపట్టడం జరిగింది. అయితే ఆ పనులు చేపట్టినటువంటి నేపథ్యంలో కూడా ఒకవైపు పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఆ మురికి కాలువలు అయితే ఉన్నాయో వాటిని ఆధునీకరణ చేయడంలో అటు యంత్రాంగం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడమే ఇందుకు ప్రధాన కారణం అనేటువంటి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఏదైతే అటు కడప నగరంలో ఉన్నటువంటి మృత్యుంజయకుంట కావచ్చు, అదేవిధంగా ఆర్కే నగర్ వంటి ప్రాంతాల్లో కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా విజువల్స్లోనే ఇక్కడ కనిపిస్తున్నాయి. వారంతా కూడా వాహనదారులంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు కడప నగరంలో ఉన్నటువంటి అప్సరా కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ కూడలి కావచ్చు, అదేవిధంగా కోర్టు ప్రాంగణం కూడా ఒక రకంగా నీరు చేరిన పరిస్థితి, వరద నీరు చేరిన పరిస్థితి. వరద నీరు కారణంగా కూడా అటు ప్రయాణికులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు అక్కడ ఎలక్ట్రికల్ బస్సు కూడా ఆగిపోయింది. అంటే దీనికి కారణం ఏంటంటే కేవలం వరద నీటి కారణంగా ఆ బస్సులు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు కడప నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైన పరిస్థితి. మరో 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షం కురిసే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యం. ఆ నేపథ్యంలో కూడా కడప వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే 3 రోజుల పాటు వరుసగా వర్షాలు కురిస్తే మాత్రం తప్పకుండా నగరంలో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి ఉందన్నటువంటి భావన వ్యక్తమవుతున్న పరిస్థితి. గతంలో ఏదైతే బుగ్గవంక కూడా ఇదే విధంగా వరద నీటి ఉధృతి కారణంగా దాదాపు సర్వస్వాన్ని కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి. అప్పట్లో కూడా పెద్ద ఎత్తున వరదలు కురిసిన కారణంగా కూడా బుగ్గవంక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వంక పరిసర ప్రాంత వాసులంతా కూడా పూర్తి స్థాయిలో అటు నీట మునిగిన పరిస్థితి, సర్వస్వాన్ని కోల్పోయి నిరసరాయులుగా రోడ్డున పడిన పరిస్థితి. మరోవైపు అటు రాజంపేటలో ఏదైతే ఇదే వరద నీటి ఉధృతి కారణంగా అన్నమయ్య డ్యామ్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా దాదాపు 6 గ్రామాలు నీట మునిగిన పరిస్థితి. వారంతా కూడా సర్వస్వాన్ని కోల్పోయి నేటికి కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా వర్షాలు కురచడం, ఇది పెద్ద ఎత్తున వర్షం కురిసింది. వర్షం కురిసిన కారణంగానే ఈ ప్రాంతంలో అంతా కూడా జలమయమైన పరిస్థితి. అదేవిధంగా అప్సరాలు కావచ్చు, కోర్టు ప్రాంగణం కావచ్చు, అదేవిధంగా నాగరాజపేట, మృత్యుంజయకుంట వంటి ప్రాంతాల్లో కూడా అటు పూర్తి స్థాయిలో నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా 3 రోజుల పాటు వర్షం కురిస్తే మాత్రం తప్పకుండా ప్రమాదం తప్పదన్నటువంటి భావన అటు వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఏది ఏమన్నప్పటికీ కూడా అటు అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే ఏదైతే కడప నగరం అటు పూర్తి స్థాయిలో జలమయమైన పరిస్థితి, ప్రధాన రహదారులలో కూడా అటు మోకాటి లోతు నీరు ప్రవహిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం కూడా వాటిపై నిమగ్నమైంది. ఇప్పటికే ఏదైతే రహదారులపైన వరద నీరు ప్రవహిస్తున్న వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎక్కడ తొలగించినప్పటికీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే భావనలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమన్నప్పుడు కూడా కడప నగరవాసులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధాన కారణం మరో 2-3 రోజుల్లో కూడా
భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో కూడా జిల్లా వాసులు ఒక రకంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. మరోవైపు అటు ఏదైతే పంటలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉందన్నటువంటి భావన అటు రైతుల్లో వ్యక్తం అవుతుంది. మరోవైపు లోతట్టు ప్రాంత వాసుల్లో మాత్రం భయాందోళనలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా నీట మునిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా బుగ్గవంక కావచ్చు, అన్నమయ్య డ్యామ్ ఇప్పటికే తెగిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో అటు పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే మాత్రం ఖచ్చితంగా గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉంది. కడప నగరంలో కూడా కొన్ని ప్రాంతాలు జలమయ్యే పరిస్థితి ఉందన్నటువంటి భయాందోళన పలువురిలో వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఇది కడప జిల్లాలో ఉన్నటువంటి వర్షానికి సంబంధించిన అప్డేట్. కెమెరామ్యాన్ తులసిరామ్తో కిషోర్, RTV, మృత్యుంజయకుంటం నుంచి.